నా కూతురే నా ప్రపంచంగా ఉనింది. నా కూతురిని చంపేసి నా జీవితాన్ని కూడా లాక్కున్నారు. వాళ్ళకి కఠిన శిక్ష పడాలి. వాళ్ళెవరో కాదు, ప్రజల్ని కాపాడాలనుకున్న వాళ్ళు. పోలీసు వాళ్ళే మా అమ్మాయిని చంపేశారు. మా అమ్మాయిని చంపేసింది పోలీసులే. దివ్య వాళ్ళ అమ్మ మీద తప్పుందని నేను చెప్పను. ఆమె పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. ఇంతవరకు దివ్యాని చంపింది ఎవరనేది మేము కనిపెట్టకపోవడం సిగ్గుగానే ఉంది. కానీ మమ్మల్ని నమ్మండి, దివ్యాకి న్యాయం దొరుకుద్ది, ఖచ్చితంగా దొరుకుద్ది. INK ఇంక్. దివ్య చూపించు. నువ్వేం రాస్తున్నా? ఏబీసీ మాత్రమేనా? లే, ఇక్కడి నుంచి లే. నీకు ఏబీసీ తప్ప ఇంకేం తెలీదా నీకు? నేనే పిచ్చిక. నాకు మామిడి పండు అంటే బాగా ఇష్టం. ఓ గాడ్, నీకు పీరియడ్స్ వచ్చింది. మీ అమ్మున్నారే, నీకు నేర్పిస్తున్నారా లేదా? నీ బుర్ర కన్నా నీ శరీరం ఎక్కువ పెరిగింది. నేను మురికి పిల్లని, నాకు మురికైంది. నేను మురికి పిల్లని, నాకు మురికైంది. ఏంటి నువ్వు మురికైపోయాను అంటూ వస్తున్నావు? ఆ దివ్య ఒక మురికి పిల్ల. ఎక్కడ మురికైంది చెప్పు? ఏది ఎక్కడా చెప్పు? ఎక్కడా కనిపించట్లేదు. ఏది ఎక్కడా చెప్పు? సంగీత, సంగీత, ఏమైందత్తయ్యా? నీకు వివరం తెలుసా లేదా? ఆ అత్తయ్య ముందే ఈ నెల వచ్చేసింది. నాకేం తెలీదు. ఈ విషయం నీకు తెలుసుండాలిగా. ఏరియా మొత్తం ఈ విషయం చెప్పుకుంటూ తిరుగుతోంది. ఎప్పుడు అన్నాను? లేదు, నేను మురికమ్మాని. ఓరి భగవంతుడా, ఈ పిల్లకు నువ్వు తెలివితేటల్ని ఇవ్వలేదు. అందుకని అది తట్టుకోలేని కష్టాల్ని ఇవ్వొద్దు తండ్రి. దివ్య మురికిగా లేదు, దివ్య పెద్దదైపోయింది. నేనా? ఈ మిడిల్ ఫింగర్ లాగానా? అంటే నాకు ఇది ఇస్తావా? ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా? ఉండు, పెడతాను. ఇదిగో పెట్టేశాను. దివ్య పెద్ద పిల్ల అయిపోయింది, అందంగా కూడా ఉంది. అంటే దివ్య అమ్మలాగా మారిపోయిందా? దివ్య అమ్మలా అయిపోయింది, కానీ మీ అమ్మ నాకు పరాయిదానిలా కనపడుతోంది. అత్తయ్య, అమ్మాయి ముందు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిన్ను చూడడానికి గ్యాన్ వచ్చాడు. గ్యాన్? ఏమైంది సంగీత? నా ఫోన్ తీయడం లేదు, నా మెసేజ్కి రిప్లై లేదు. ఒకవేళ మీ నాన్న దివ్యని ఒప్పుకోలేకపోతే నేనెప్పటికీ పెళ్లి చేసుకోలేను. సంగీత, అలా మాట్లాడుకో. ఇలా చూడు, మనకు పెళ్ళైన కొద్ది రోజుల్లో నాన్నగారు గ్రామానికి వెళ్ళిపోతారు. అప్పుడు మనం దివ్యని మన ఇంట్లో పెట్టుకోవచ్చు. గ్యాన్, ప్లీజ్ నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత నీతో మాట్లాడతాను. చూడు, ఇలా చూడు, ఇంకా 15 రోజుల్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం. గ్యాన్ మీద నీకు చాలా నమ్మకం ఉంది కదా, కానీ దివ్య నాతోనే ఉంటుంది. నువ్వు నీ జీవితాన్ని మార్చుకుంటానంటే నేను అడ్డుపడిందే లేదు. కానీ దివ్య నా కొడుకు చివరి జ్ఞాపకం. మీరేం మాట్లాడుతున్నారు అత్తయ్య? నాకు దివ్య గురించి దిగులు లేదా? నీకు దిగులుంటుంది, దాని మీద నీకు బాధ్యత కూడా ఉంది. కానీ దాని పరిస్థితి ఎలా ఉందో చూడు. దానికి పూర్తిగా బుద్ధి పెరగలేదు. సార్, అక్కడ మా ఇల్లుంది, ఇక్కడ నా షాప్ ఉంది. సార్, దివ్య ఈ వీధిలో తప్ప ఇంకెక్కడికి వెళ్ళదు.
నేను ఇక్కడ అన్ని చోట్ల వెతికేసాను, తను ఎక్కడ దొరకట్లేదు. 2 గంటల వరకు తను ఇంట్లోనే ఉందని చెప్పారు. అవును సార్. సార్ ప్లీజ్ త్వరగా కనిపెట్టండి. నా కూతురు అబ్నార్మల్. తనకు తప్పేదో సరి ఏదో తెలీదు. రాత్రి వేరే అయిపోయింది. శర్మ, మొత్తం విచారణ జరుపు. సీసీటీవీ ఎక్కడుందో ఫుటేజీలు సంపాదించు. హలో. రే రాజు, త్వరగా రా, లేదంటే నీ సరికి ఎవరైనా తినేస్తారు. వస్తున్నాను. ఈ అమ్మాయిని చూశాను సార్. నువ్వెక్కడ చూసావు? ఇక్కడే నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఐస్ క్రీమ్ కూడా తీసుకెళ్ళింది. ఇలా చూడమ్మా, అమ్మ అంటే ఎప్పటికీ అమ్మే. అమ్మ ఎప్పుడు కోపగించుకోదు. ఆమె కోపంలో కూడా ప్రేమ ఉంటుంది. మామ్కి కోపం కూడా వస్తుంది, ప్రేమ కూడా వస్తుంది. నాకు కూడా అమ్మ అంటే బాగా ఇష్టం. నేను మామ్ దగ్గరికి వెళ్తాను. బాయ్ బాయ్. సార్, ఆ అమ్మాయి ఏదో తేడాగా ఉంది. చిన్న పిల్లల మారం చేస్తోంది. అదిగో అటే వెళ్ళింది సార్. సంగీత, నిన్నటి నుంచి దివ్య కనిపించట్లేదని నాకు చెప్పనే లేదు. గ్యాన్, నేను చెప్పాలనుకున్నాను. దివ్య నిన్న ఐస్ క్రీమ్ కొట్లో ఉన్నిందా? అవును. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను ఏం చెప్తున్నాడంటే మీ మీద ఏదో కోపంగా ఉందని. సార్, తను చిన్న అమ్మాయి, తనకి మంచి చెడ్డ తెలీదు. కానీ ఇప్పుడు తను ఎక్కడుంది? ఐస్ క్రీమ్ షాప్ అతను మీ ఇంటికే ఆ అమ్మాయి వచ్చిందని చెప్తున్నాడు. ఇంటికి వచ్చుంటే నేను మీ దగ్గరికి వచ్చుంటానా? ఇది పార్క్ దగ్గర ఫుటేజ్ సార్. దివ్య మధ్యాహ్నం 3 గంటలకు ఒక పాపతో కలిసి పరిగెడుతోంది. వెనకాల ఒక మనిషి కూడా వెళ్తున్నాడు. ఎవడి వ్యక్తి? వాళ్ళ పొరుగింటి దీపక్. సార్, ఇదే దీపక్ ఇల్లు. దీపక్ అన్నయ్య, దివ్య ఎక్కడుందా? దివ్యానా? లేదు, దివ్య ఇక్కడ లేదు. కానీ పోలీసులు మీ కొడుకు సంజీవ్తో ఉందని చెప్తున్నారు. సంజీవ్ ఎక్కడా? సంజీవ్? నిన్న మధ్యాహ్నం దివ్య ఇక్కడుంది. ఆ తర్వాత తను వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు సార్. మీరు ఈ ఏరియాలోనే కదా ఉంటున్నారు. వీళ్ళ అమ్మాయి దివ్య నిన్నటి నుంచి కనిపించలేదని మీకు తెలుసు కదా, ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? సార్, దివ్య కనిపించలేదన్న విషయం నాకు తెలియదు. సంజు బాబు, దివ్య ఎక్కడుందో నీకు తెలుసా? సోనాలి, మీరు ఎందుకని మీ అబ్బాయి వెనకాల దివ్య వెనకాల పరిగెడుతున్నారు? నా కొడుకు అప్పుడప్పుడు ఇంట్లో నుంచి పారిపోతున్నాడు. వాడిని పట్టుకోవడానికే పరిగెత్తాను. సంజుని తీసుకొచ్చేటప్పుడు దివ్య ఇక్కడే ఉంది, కానీ తర్వాత వెళ్ళిపోయింది. ఇలా రా బాబు. నీకు ఎలా ఈ దెబ్బ తగిలింది? ఏమైంది వీడికి? అదేమి లేదు సార్, కోపంలో కొట్టేశాను. దివ్య ఇక్కడ లేదు సార్, నేను చెప్పేది నిజం. ఒకవేళ నువ్వు అబద్ధం ఆడావని నాకు తెలిసిందనుకో, నీ పని పడతా. ఇకపై ఈ అబ్బాయిని కొట్టకూడదు. దీపక్ ఎటువంటి వాడు? చాలా కోపకొస్తారు సార్. తన కొడుకు సంజు కూడా అబ్నార్మల్ సార్. ఈ దీపక్ దివ్యాని ఏమైనా చేయడానికి అవకాశం ఉందా? సార్, నాకేమీ అర్థం కావట్లేదు సార్. హలో హలో, అంబులెన్స్. మేము పాపను చూడొచ్చా? షో, రండి. దివ్య, దివ్య, అమ్మనొచ్చాను. ఇక మీదట అంతా నేను చూసుకుంటాను. అమ్మ లవ్స్ యూ కదా. సెకండ్ ఫింగర్ మామీ యొక్క లవ్, బాగా ఎక్కువైన లవ్. అంకుల్, నువ్వేమన్నా చెప్పాలా? చెప్పు, నేను వింటాను. మురికా? అలాంటిది ఏం లేదమ్మా. ఈ దివ్య మురికైన పిల్ల కాదమ్మా. ఈ దివ్య అందరి ప్రాణం. దివ్య ఏమైంది దివ్య?
మీరిద్దరు కాస్త బయటికి వెళ్ళండి. నర్స్ తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. దివ్య దివ్యాని ఎవరు ఇలా చేశారో మేము వాడిని వదిలిపెట్టాం. దివ్యాని ఎవరు ఇలా చేశారో మీకు ఎవరి మీద అనుమానం ఉందా? దివ్య దగ్గర ఎవరైనా గొడవ చేస్తున్నారా? దివ్య మీతో ఏమైనా చెప్పిందా? తన మనసులో ఉండే మాటలు తన వల్ల ఎక్స్ప్రెస్ చేయలేదు సార్. అన్నిటినీ మేమే అర్థం చేసుకోవాలి సార్. తన మనసులో ఏముందో మేమే అనుకోవాలి. పెద్ద మనిషి అయ్యాక ఒక అమ్మాయి ఎలా ఉండాలి, నేను దాన్ని ఎలా నడుచుకోమని చెప్పాలో నాకు అర్థం కావలేదు సార్. తన పసిపిల్ల లాంటిది సార్. నా బిడ్డని ఎవరు ఇలా చేశారో నాకు అర్థం కావట్లేదు. నిజం సార్, పాపని ఇలా చూస్తుంటే నాకు కూడా కోపం వస్తుంది. ఒక చిన్న పిల్ల విషయంలో ఇంత దారుణంగా కిరాతకంగా ఎవడు ప్రవర్తించుంటాడు? నా రక్తం మరిగిపోతుంది సార్. ఈ స్థితిలో ఆ పాప రేపిస్ట్ ఎవరో కనిపెడుతుందో లేదో నాకు తెలియడం లేదు. హ్యాపీ యానివర్సరీ స్వీట్ హార్ట్. ఏంటదినా, మీ సర్ప్రైజ్ ఫ్లాప్ అయిపోయిందా? జై హింద్. సార్ రండి సార్. ఇదే ఆ ఏరియా. ఇక్కడే ఆ అమ్మాయి దొరికింది. విట్నెస్ ఏదైనా దొరికిందా? లేదు సార్, దివ్య ఇల్లు ఇక్కడ నుంచి 5 కిలోమీటర్సే. అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏరియా మొత్తం మేము స్కాన్ చేసాం. నిన్న రాత్రి పక్కన బర్త్డే పార్టీ పెళ్లి జరిగింది. పార్టీ ఎవరిదో కనిపెట్టండి. పార్టీకి వచ్చిన గెస్టుల్లో ఎవరైనా ఈ పని చేసి ఉండొచ్చు. ఓకే సార్. సి సి ఎం ఏం చెప్తున్నా? ఎం సి సి ఎం టి టి సిఎంటియా? ఈ బ్యాగ్ దొరికిన చోటికి దగ్గరలోనే సంజు ఫాదర్ దీపక్ వాళ్ళ ఇల్లు ఉంది. ఆ రోజు దివ్య వెళ్ళిపోయిందని అతను చెప్పాడు. ఒకసారి అతను తీసుకొస్తే బాగుంటుంది అనిపిస్తోంది. అరే నన్నెందుకు సార్ డిస్టర్బ్ చేస్తున్నారు? నేనేం చేయలేదని చెప్పాను కదా. నేనేమి చేయలేదు సార్, అర్థం చేసుకోండి సార్. నేను సంజుతో కూడా మాట్లాడాను. తను కూడా దివ్య వెళ్ళిపోయిందనే చెప్పాడు. నా కొడుకు సంజు పైన ఒట్టు సార్. నేను దివ్యాని ఏమీ చేయలేదు. దివ్య నెయిల్స్లో ఫ్లష్ ట్రేసెస్ దొరికాయి. అలాంటప్పుడు రేప్ జరిగినప్పుడు ఆ అమ్మాయి అడ్డుకొని ఉంటుంది. ఆ పెనుగులాటలో రేపిస్ట్కి గాయమై ఉంటుంది. సంగీతతో పాటు ఆ రోజు ఆ జ్ఞాన్ ఉన్నాడు కదా, వాడి తల మీద బ్యాండేజ్ ఉంది. వాడిని వెళ్ళి చూడు, వాడికి ఆ గాయం ఎలా తగిలిందో కనుక్కో. ఓకే సార్. సార్ నేనేం చేశాను సార్? రారా నువ్వు అమ్మాయిని రేప్ చేసా DNA తీయాలి. సరే, దివ్య అంటే మీకు ఇష్టం లేదని దివ్య వాళ్ళ బామ్మ చెప్పింది. మీకు సంగీతకి పెళ్లి జరగడం తనకి ఇష్టం లేదంట కదా? అందుకు నేనే తనని ఇలా చేస్తానని మీరు అంటున్నారా? ఒకవేళ మీరు అలా చేసి ఉండకపోతే DNA టెస్ట్కి మీకు అభ్యంతరం ఏంటి? దివ్య వాళ్ళ బామ్మ మిమ్మల్ని చేయమని చెప్పింది కదా. తన కొడుకు పేరు నన్ను చెప్పుండరే, నా పేరును చెడగొడుతున్నారు. చూడండి, మేము ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాల్సిందే. మీరు మాతో రావాలి. నాకు ఈ అమ్మాయి కావాలి. నా క్లయింట్కి బాగా నచ్చింది. ఈ అమ్మాయి దొరుకుతుంది. కానీ ఇన్ని రోజులు ఎక్కడున్నా విక్రాంత్? అరే పని విషయంగా వెళ్ళాను. అయినా నీకేంటి? నాకేంటి? ఒక విషయం చెప్పు, మీ అన్నయ్య కూతురికి ఏమైందో నీకు తెలీదా? నువ్వా?
దివ్యాకి ఇంత జరిగింది నాకు మీరేమీ చెప్పలేదేంటి? మా గురించి చాలా బాధపడుతున్నట్టుగా మాట్లాడుతున్నావు. అమ్మా, నేను నా బాధ్యతను చేయడానికే వచ్చాను. బాధ్యత? ఎలాంటి బాధ్యత? ఇలాంటి మామూలు హాస్పిటల్లో దివ్యాకి ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. వెంటనే తన పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. ఇంకా తన బాబాయిని నేను ప్రాణాలతోనే ఉన్నాను, తనకేమీ కానివ్వను. సార్, ఆ రోజు పక్కనే ఒక బర్త్డే పార్టీ ఇంకా పెళ్లి కూడా జరిగింది. గెస్ట్ లిస్ట్ తీసాను. అందరినీ ఎంక్వైరీ చేయండి. మీకు అనుమానం అనిపిస్తే DNA టెస్ట్ చేయండి. సార్, సార్, దివ్య వాళ్ళ అమ్మకి టైలరింగ్ షాప్ ఉంది. అక్కడ రాజు అనే అతను వర్క్ చేస్తున్నాడు. అతనితో మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. సంగీత షాప్ ఇప్పుడు క్లోజ్ చేస్తుంది. ఆ రాజు ఎక్కడున్నాడో కనుక్కోండి. సార్, దివ్య వాళ్ళ చిన్న వికాస్ గురించి కూడా కొన్ని తెలిసాయి. ఏ విషయం? విక్రాంత్ వాళ్ళ పెద్దనయ్య డెత్ తర్వాత దివ్య వాళ్ళ అమ్మ సంగీత టైలరింగ్ షాప్ మొదలుపెట్టింది. ఫ్యామిలీ సోర్స్కి అదే సోర్స్ సార్. కానీ విక్రాంత్ మొదటి నుంచి కూడా చాలా తేడాగా ఉండేవాడు. 15 ఏళ్ల క్రితం దివ్య వాళ్ళ అమ్మ సంగీత టైలరింగ్ షాప్లోంచి మొత్తం డబ్బులన్నీ కూడా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నువ్వు మీ అన్న చనిపోయిన తర్వాత మీ విధవరాలైన వదిన దగ్గర అన్ని డబ్బులు తీసుకెళ్లిపోయావు. ఇప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతున్నావు? వదినా, ఆ విషయాన్ని అనుకుంటే ఇంకా నాకు బాధగానే నీ ఉంది. నటన ఇంకా ఆపు విక్రాంత్. ఈ రోజు దివ్యకి జరిగిన అన్యాయానికి కారణం నువ్వే. సార్, మీరు ఏం చేస్తున్నారు సార్? నిన్ను చంపకుండా వదిలినందుకు సంతోషించు. చెప్పు, ఎందుకని చిన్నపిల్లల ఫోటోలు నీ ఫోన్లో ఉన్నాయి? చూపించు. సార్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. అర్థమయ్యేలా చెప్పు. వీళ్ళని నువ్వు అమ్ముతున్నావు కదా? సార్, నేను ఒక మోడల్ కోఆర్డినేటర్ని. ఢిల్లీ మోడలింగ్ ఏజెన్సీకి నేను ఆర్టిస్టులను సప్లై చేస్తున్నాను, అంతే. ఎక్కడికి సప్లై చేస్తున్నావు? సార్, టీవీ సీరియల్ ఇంకా ఫిలిం ప్రొడక్షన్ వాళ్ళకి. కావాలంటే విచారించండి. అది మేము చూసుకుంటాంలే. ముందు నీ DNA ఇవ్వు. వీడిని తీసుకెళ్లి DNA తీసుకోండి. కానీ సార్, నేనేమి చేయలేదు సార్. సార్, దివ్యాకి జరిగిన దానికి నేను కారణం కాదు, వాళ్ళ అమ్మగారే. వాళ్ళ అమ్మ? ఏం చెప్తున్నావు? వివరంగా చెప్పు. సార్, నాకు చెప్పడానికే సిగ్గుగా ఉంది, కానీ తనొక క్యారెక్టర్లెస్ లేడ్. ఒక తల్లి కూతుర్ని రేప్ చేపిస్తుందా? ఎందుకో? తను ఏం చేసిందో నాకు తెలియదు సార్. మా అన్నగారి ప్రాణం ఊరికే పోలేదు సార్. మా అన్నయ్యని బాగా కష్టపెట్టుంటారు, అందువల్లే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. ఎలా కష్టపెట్టారు? మా వదిన అఫైర్ వల్ల అయి ఉంటుంది సార్. సార్, మీరే సమాధానం చెప్పండి. జ్ఞాన్ని ఈ వయసులో ఎందుకు పెళ్లి చేసుకోవాలి? వాళ్ళ జీవితంలో మధ్యలోకి వచ్చింది జ్ఞాన్ మాత్రమే కాదు సార్. వాళ్ళ కొట్టులో ఉన్న ఆ పనివాడు రాజుతో కూడా అఫైర్ ఉంది. ఏంటి చూడడానికి హీరోలా ఉన్నానా? కానీ మీరు ఫేక్ పోలీసే కదా. అలాగా? కానీ నేను నిజమైన హీరోనే కదా. ఆ? నన్ను పెళ్లి చేసుకుంటావా? దివ్యాకి ఇంత జరిగిన తర్వాత నేను షాపు ఓపెన్ చేయలేని చెప్పాను. రాజు అందుకని లీవ్లో ఉన్నాడు. కానీ సార్, మీరు రాజు గురించి ఎందుకు అడుగుతున్నారు? మీ మరిది విక్రాంత్ ఏం చెప్తున్నాడంటే మీకు రాజుకి మధ్య ఏంటి? వాడు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. దుర్మార్గుడు ఎంతగా దిగజారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు సార్. ఈ రాజు ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు సార్. ఈ ఫోన్ నెంబర్ రాజుదా? అవును, అతని నంబరే. ఈ నెంబర్ ఆఫ్లో ఉంది. రాజు ఇల్లు ఎక్కడుంది? నా దగ్గర అడ్రస్ అంతా లేదు సార్. భలే ఉంది కదా. రాజు దీని దగ్గర పనిచేస్తున్నాడు, కానీ వాడి ఇల్లు ఎక్కడుందో దీనికి తెలియదంట. సార్, రాజు గురించి తెలుసుకోమని మన మనుషుల్ని పంపించాను. దివ్య స్టేట్మెంట్ చాలా ముఖ్యం. ఎందుకంటే తనని ఇలా చేసింది ఎవరో దివ్య మాత్రమే చెప్పగలదు. ముందు తను సి అనింది, తర్వాత ఎం, తర్వాత టీ. CMT. ఈ సూసైడ్ నోట్లో ఎలా రాశారేంటి? ఇక నేను ఇవన్నీ సహించలేను అని. అరవింద్కి ఏమైంది? నా అరవింద్కి ఏం కాలేదు. ఆయన బానే ఉన్నాడు. మీరే చెప్పండి. CMT. మే కమిన్ సార్? కమిన్. సార్, రాజు గురించి ఏం తెలియలేదు.
విక్రాంత్ ఏమన్నాడంటే దివ్య వాళ్ళమ్మ సంగీతకి రాజుకి అఫైర్ ఉందని. ఒకవేళ రాజు ఈ పని చేసినందువల్లే ఎస్కేప్ అయిపోయాడా? ఒకవేళ రాజుని పట్టుకుంటే సంగీతకి వాడికి అఫైర్ ఉందో లేదో తెలిసిపోతుంది. అప్పుడు క్లారిటీకి రావచ్చు. మే కమిన్ సార్. కమేన్. వివేక్ నగర్లో అరవింద్ అనే అతను సూసైడ్ చేసుకున్నాడు సార్. అతను చాలా డిప్రెషన్లో ఉన్నట్టు తెలిసింది, కానీ ఆ డిప్రెషన్కి కారణం అంటే ఎగ్జాక్ట్గా తెలియలేదు సార్. కానీ ఫౌల్ ప్లే కూడా లేదు, సూసైడ్ చేసుకున్నాడు సార్. దివ్య, దివ్య నీకేమవుతుంది? దివ్య, బ్రౌన్ షూస్, బ్రౌన్ షూస్, బ్రౌన్ షూస్. ఏంటమ్మా బ్రౌన్ షూసా? ఏముంటుంది? బ్రౌన్ షూసా? అవును సార్, దివ్య ఇప్పుడు ఇదే చెప్పింది, బ్రౌన్ షూస్. మొదటేమో సిఎంటి, ఇప్పుడేమో బ్రౌన్ షూస్. ఏంటి, రాజు బ్రోతలకు వెళ్తుంటాడా? నా ఇన్ఫార్మెంట్ అలాగే చెప్పాడు సార్. ఆ బ్రోతల నుంచి అక్కడ ఒక ప్రాస్టిట్యూట్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. సరే సరే, మనం లీవ్లో వెళ్దాం. అరవింద్ చెప్పాడు నన్ను టూర్కి తీసుకెళ్తాడని. ఆ తర్వాత టీవీలో చూసిన చోట్లన్నిటికీ మేము వెళ్తాం. వదిన, ఇంకెన్నాళ్ళు పిచ్చిదానిలో ఉంటారు? వాస్తవంలోకి రండి. అన్నయ్య ఇప్పుడు ఈ ప్రపంచంలో లేరు. పిచ్చిలాగా వాక్కు. మీ పరిస్థితి చూసారా? ఇన్ని రోజుల నుంచి డ్రెస్ చేంజ్ చేయలేదు. మీ మీద చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. వెళ్ళి స్నానం చేయండి. నేను స్నానం చేయను. ఏం చేస్తున్నావు నువ్వు? మళ్ళీ నా మొహం మీద రాసావా? ఏం రాసావో చూడు. అమ్మా, నువ్వు చూడడానికి అందమైన తోటలాగా ఉన్నావు. తోటనా? నా మొహం నీకు తోటలాగా కనిపిస్తుందా? మళ్ళీ ఈ తోటని నువ్వు డ్రాయింగ్ బుక్లే రాయాలి, సరేనా? ఇక మీదట ఇలాంతా చేయకూడదు. దివ్య, దివ్య, అంబులెన్స్కి ఫోన్ చేయండి త్వరగా. రాధిక, నువ్వు మీ మరిదిని ఎందుకు అలా చేసావు? నువ్వే కొట్టేవా తన్ని? కాదు, ఏం జరగలేదు, అన్నీ బానే ఉన్నాయి. ఈమె తీసుకెళ్ళండి. సంగీత, మీ అమ్మ ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలుసు. నేను ముందు నుంచి మీ అమ్మకి నచ్చను కదా. ఈవిడ వల్ల పోలీసులు నన్ను అనుమానిస్తున్నారు. నువ్వు కూడా దివ్య నేనే ఇలా చేస్తున్నాను అనుకో. గ్యాన్ ప్లీజ్, నువ్వు ఇప్పుడు ఈ విషయం మాట్లాడుకో. ఎందుకు కూడదు? నీ హెల్పర్ ఆ రాజు, వాడి మీద ఎందుకు అనుమానం పడలేదు? ఒకవేళ వాడికి నీకేమైనా కనెక్షన్ ఉందా ఏంటి? ఏం చెప్పావు? ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా? ఇది మాట్లాడే టైమా? నన్ను వదలు, నన్ను వదలు. ప్రశాంతంగా ఉండండి. నువ్వు చెడ్డవాడివి. నువ్వే ఇదంతా చేసావు. నువ్వే అంతా చేసావు. నువ్వే మేడం వదలండి. నువ్వే చేసింది అంతా నువ్వే చేసావు. ఆమెను చూసుకోండి. నాకు తెలుసు. అర్థం కావట్లేదు సార్. రాధిక మానసికంగా దెబ్బతిందా లేదంటే నాటకం ఆడుతుందా? అదేంటో మనం తెలుసుకోవాలి. సైకాట్రిస్ట్ని పిలవండి. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. ఏంటి? సరే సార్, మన ఇన్ఫార్మర్కి రాజు లీడ్ దొరికింది. నేను ఎక్కడికి వెళ్తాను? శర్మ, సిఎంటి వాచ్ కంపెనీయా? సార్, రాజు పైన ఉన్నాడు సార్.
రాజు, దివ్య దివ్య నీకేమైంది? దివ్య? అమ్మా? దివ్య, డాక్టర్ డాక్టర్ దివ్య ఏమైందమ్మా? డాక్టర్ డాక్టర్ దివ్య ఇప్పుడు పెద్ద అమ్మాయి అయిపోయింది. నేనా? ఈ మిడిల్ ఫింగర్ లాగనా? అవును, కానీ నువ్వు నాకు ఎప్పటికీ లిటిల్ ఫింగర్ లాగే. నా చిన్న పిల్ల నువ్వు. ఆ తర్వాత ఇదే అమ్మ ప్రేమ. ఏంటి దివ్య? నా మాట ఏంటి సార్, నా మాట ఏంటి సార్? నీకు సంగీతకి మధ్య ఏం జరుగుతుంది చెప్పు. నాకు తన ఒక అక్క లాంటిది సార్, నేనేం చేయలేదు సార్. నిజం చెప్పరా, నిజం చెప్పు చెప్పు చెప్పరా. నువ్వేమీ చేయలేదా? అలాంటప్పుడు ఎందుకు పారిపోయావు? నేను బ్రాతల వాళ్ళకి భయపడి పారిపోయాను సార్. అక్కడి నుంచి ఒక అమ్మాయి తీసుకొచ్చాను కదా, అందుకే కదా సార్. బ్రోతలు నడుపుతున్నావా నువ్వు? అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొచ్చావు. నువ్వు దివ్యాని రేప్ మాత్రం కాదు, ఆ అమ్మాయిని చంపేశావు. లేదు సార్, నేనేం చేయలేదు సార్. నా మీద కరుణ శర్మ, చూపించాను సార్. వీడికి మాటలు పనికిరావు. నీ ఇంట్లో పోలీస్ యూనిఫామ్ ఎందుకుంది? పోలీస్ డ్రెస్ వేసుకుని పిల్లల్ని భయపెడుతున్నావా? కాదు సార్, నేను జ్యోతిని కాపాడే ఏయ్! నిజం చెప్పు, బ్రోతల్స్ వల్లే పారిపోయావా? అవును సార్, నేను తనకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాను సార్. అవును సార్, నాకు బ్రోతలకు వెళ్ళే అలవాటు ఉంది. కానీ నేను అక్కడ జ్యోతిని చూశాక తను చూస్తే పాపం అనిపించింది సార్. తనకు వయసు 16 సార్. ఆ కుక్కలు తనని ప్రాస్టిట్యూషన్ చేయిస్తున్నారు. అందుకే ఆ నకిలీ పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఒక ప్లాన్తోనే తనని ఇక్కడికి తీసుకొచ్చేసాను అంతే సార్. ఇంకేం చేయలేదు సార్, నిజంగా సార్. ఒట్టు. మేడం, నా కుటుంబ మనుషులు నన్ను అమ్మేశారు. కానీ రాజు చాలా మంచోడు. నన్ను ఆ రాక్షసుల దగ్గర నుంచి కాపాడాడు. తను ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించడు. సార్, దివ్య చచ్చే ముందు వాళ్ళ అమ్మకి ఏదో చెప్పాలనుకుంది సార్. తను ఈ స్కెచ్ డ్రా చేసింది. 2 stars, CMT, బ్రౌన్ షూస్, ఇప్పుడు 2 stars. రాజు ఇంట్లో ఏమో ఈ యూనిఫామ్ దొరికింది, దీనికి 2 stars ఉన్నాయి. సో మేము రాజు DNA తీసాం. వాణ్ణి కూడా నమ్మలేం కదా. ఒక న్యూ ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. దివ్య గాయపడి ఎక్కడ దొరికిందో ఆ రోజు రాత్రి పెళ్లి ఇంకా బర్త్డే పార్టీ మాత్రమే కాదు, అక్కడికి కొద్ది దూరంలో ఒక రేవ్ పార్టీ కూడా జరిగింది సార్. రేప్ పార్టీనా? ఆ రేవ్ పార్టీ ఆర్గనైజర్ గురించి కూడా తెలుసుకున్నాను సార్. శర్మ, నీ వాచ్ బ్రాండ్ పేరేంటి? CMT సార్. ఏమైంది? CMT. ఈ బ్రాండ్ చాలా పాతది కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది. మరి ఈ వాచ్ ఎలా? ఇది చనిపోయిన మా నాన్నగారి జ్ఞాపకం సార్. ఆయన అల్వాల్ సెక్స్ రాకెట్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు దీన్ని ఆయనకి డిపార్ట్మెంట్ తరపున ఇచ్చారు యాజ్ ఎ రివార్డ్. డిపార్ట్మెంట్ గతంలో ఈ బ్రాండ్ వాచ్లు కొంతమంది ఆఫీసర్స్కి రివార్డ్స్గా ఇచ్చేవారు. ఏమైంది సార్? నథింగ్. నైస్ వాచ్. రాధికా స్టేట్మెంట్ ఏమైంది? సైకాట్రిస్ట్ తనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ రేవ్ పార్టీ ఆర్గనైజర్ని కలవడానికి వెళ్తున్నాను సార్. అతను అండర్ గ్రౌండ్కి వెళ్లకుండా ఉండాలి. నేను నీతో పాటు వస్తాను. జస్ట్ వెయిట్ ఫర్ మీ. ఓకే సార్. సోనాలి, సార్, డిపార్ట్మెంట్లో ఎంతమందికి ఇలాంటి వాచ్లు గిఫ్ట్గా ఇచ్చారో లిస్టింగ్ చేయండి. ఒక్కరిని వదలొద్దు. రాధిక ఏదైనా చెప్తే నాకు అప్డేట్ చేయండి. ఓకే సార్. హలో సార్. రాహుల్ నువ్వే కదా? అవును సార్. మార్చి 12వ తేదీ రేవ్ పార్టీ నువ్వేనా ఆర్గనైజ్ చేసింది? లేదు సార్, ఇక్కడ నార్మల్ డాన్స్ పార్టీయే జరిగింది. ఓ, డిస్కో డాన్సర్. మాకు కథలు చెప్పగో. ఇక్కడ పార్టీలో ఏం జరిగిందో మాకంతా తెలుసు. శర్మ,
మార్చి 12న ఈ అమ్మాయి ఇక్కడ ఉంది కదా? లేదు సార్, మీరు ఏదో తప్పుగా అనుకుంటున్నారు సార్. ఇక్కడ రేవ్ పార్టీ ఏం జరగలేదు. 12 మార్చ్ సీసీటీవీ ఫుటేజ్. గెస్ట్లు ఎంతమంది వచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పు. ఓకే సార్. P4 సంగీత, ఈ రిపోర్టర్స్ నీతో మాట్లాడడానికి వచ్చారు. పూర్తిగా నిజాలు చెప్పే. డిపార్ట్మెంట్లో ఎవరెవరికి CMT వాచెస్ గిఫ్ట్గా ఇచ్చారో ఆ లిస్ట్ ఇక్కడే ఉంది సార్. ఇది చేసిన వాళ్ళు చాలా తెలివిగా చేశారు. వాడెవడో కానీ చాలా తెలివిగలవాడు. ప్రశ్న ఏంటంటే వీడు నిజంగానే పోలీసోడా లేక పోలీసు వేషంలో ఉన్నాడా మనం కనిపెట్టాలి. మే కమిన్ సార్. సైకాట్రిస్ట్ రాధికాతో మాట్లాడారు సార్. ఆవిడ మనతో ఏదో చెప్పాలనుకున్నారు. సార్, రాధికనే తన మర్దిని చంపేసింది. కానీ సార్, ఆ టైంలో రాధిక సెన్సెస్లో లేదు. సార్, తన మనసులో పాత విషయాలు చాలా గాయపట్టింది. దేని గురించి? సార్, తనకి 17 సంవత్సరాలు ఉన్నప్పుడు రాధికకి రేప్ జరిగింది. అందువల్ల తను ప్రెగ్నెంట్ అయింది. అంతేకాకుండా వాళ్ళ పేరెంట్స్ ఎవరి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. తనకు అబార్షన్ చేసి అరవింద్తో పెళ్లి చేసేశారు. రాధిక కూడా తనతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. కానీ కొన్ని రోజులకు ముందు రాధిక వాళ్ళమ్మ తను చూడ్డానికి ఇంటికొచ్చింది. తర్వాత అరవింద్కి ఈ అమ్మాయి గురించిన విషయాలన్నీ తెలిసిపోయింది. ఇలా చూడు, అరవింద్ తాగుబోతాడయి ఉంటాడు. కానీ ఇలా చూడమ్మా, అతను చూడ్డానికి చాలా మంచి అబ్బాయి అమ్మా. కానీ అమ్మా, నాకు చాలా గిల్టీగా ఉంది. నన్ను రేప్ చేశారని అరవింద్కి తెలిసిపోయిందంటే. ఇలా చూడు, ఇలాంటి మాటలు ఇక మీదట నీ నోటి నుంచి రాకూడదు. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? పదిహేడేళ్ల అమాయకురాలికి రేప్ జరిగింది. రాధిక ఆ వ్యక్తి ఎవరో ఏమైనా చెప్పిందా? రాధిక ఏం చెప్తుందంటే ఆ అబ్బాయి పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడట. ఎవడు వాడు? వాడి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఏదైనా ఉందా, లేక నేమ్ ప్లేట్? ఆ నేమ్ ప్లేట్ మీద పేరేమైనా ఉందా? నువ్వు భయపడకు. వాడి చేతిలో వాచ్ ఉందా? CMT. సోనాలి, ఈ ఫొటోస్ను చూడు. ఒకవేళ ఇందులో ఆ వ్యక్తి ఉంటే ధైర్యంగా చెప్పు. జై హింద్ సార్. త్వరగా ఈ బండిని ఫారెన్సిక్ పంపించండి. సార్, పోలీస్ బండికి ఫారెన్సిక్? అవును, దివ్య రేపు జరిగిన రోజు నువ్వు ఇంకా రాజేష్ మీనా కలిసి పెట్రోలింగ్లో ఉన్నారు కదా? డిపార్ట్మెంట్లో 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇంతవరకు నాకు భజన ఆరతి కూడా తీయలేదు. నీలాంటి వాళ్ళు ఎలా భజన చేస్తారు, ఆర్తిస్తారు? సార్, మీరేమంటున్నారు? ఇవాళ CMT వాచ్ లేదేంటి? CMT? నీకు రివార్డుగా వచ్చింది కదా, ఎక్కడది? వాచి నేను కట్టుకోవట్లేదు. ఇంకా నయమే, వేసుకోలేదు. ఎందుకంటే ఆ అవార్డుకి నీకు అర్హత లేదు. నువ్వు ఆ రివార్డ్ని మాత్రం అవమానించలేదు, ఈ యూనిఫామ్ని అవమానించావు. సార్, నా వాచ్ ఎందుకు తీస్తున్నారు? వాచ్ మాత్రమే కాదు, నీ నిజాలు కూడా ఇప్పుడు విప్పుతాను చూడు. ఈ మార్క్ ఆ వాచ్దే కదా. వీడొక రేపిస్ట్. ఒకళ్ళు కాదు, చాలా మందిని వీడు రేప్ చేశాడు. ఏమంటున్నారు సార్? ఒక వాచ్ మార్క్ని పెట్టి నేను రేప్ చేశానంటున్నారా? మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయి? ఉందిరా, ఆ పోలీస్ నీతో ఆ రోజున డ్యూటీలో ఉన్నవాడు అన్నీ చెప్పేశాడు. నువ్వు డ్యూటీలోంచి వాడిని ఇంటికి పంపించావు కదా. తర్వాత PCR, అందులో నువ్వు పెట్రోలింగ్ చేస్తున్నావు. ఆ PCRలో దివ్య బ్లడ్ స్టెయిన్స్ దొరికాయి. ఆ PCR ఆ రోజున పార్టీ వెన్యూలో ఉంది. అక్కడే రేవ్ పార్టీ జరిగింది. అక్కడి నుంచేగా దివ్యాన్ని ఎత్తుకొచ్చావు నువ్వు. అనవసరంగా మీరు నా మీద నింద వేస్తున్నారు. రాధిక, నీ రెండవ రేప్ విక్టిమ్. ఆ అమ్మాయి టెస్టిమోనీ నా దగ్గర ఉంది. ఆమె నీ ఫోటోని ఐడెంటిఫై చేసింది. ఇకపోతే ఇదే నీ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఆర్డర్స్. డ్రగ్స్ పార్టీ చేస్తున్నారా? లోపలికి రారా, నీ కథ చెప్తాను. సార్ 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 ఇట్రండి సార్, ప్లీజ్ సార్, రండి రండి సార్, తీసుకోండి సార్.
అది సరే, ఏదైనా ఐటెం దొరుకుతుందా? సార్ లోపల ఉన్నది హై క్లాస్ గర్ల్స్, వాళ్ళెవరో మీకు సెట్ కాదు సార్. నోర్మయ్యరా, నేనెవరో దానికి అయ్యో చూపిస్తాను. సార్ సార్ ఆగండి సార్, ఆగండి సార్. ఒక అమ్మాయి ఉందా, మీరు తీసుకెళ్ళండి, మీ ఇష్టం. ఆ పిల్ల ఎవరికి ఏది చెప్పలేదని అనుకున్నాను సార్. మొత్తం చెప్పేసింది. కానీ రాధిక మనసులో నువ్వు ఏర్పరిచిన భయం వల్ల నీకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేకపోయింది. దివ్య తప్ప ఇంకా ఎంతమంది అమ్మాయిలు ఇలా చేశావు? నేను తాగానంటే నేను కంట్రోల్ తప్పుతాను సార్. దాని తర్వాత ఎవరిని ఏం చేస్తానో నాకు తెలియదు. ఈ రోజు వీడికి అన్నీ గుర్తొచ్చేలా చేద్దాం. ఈ యూనిఫామ్ మీద నువ్వు ఏర్పరిచిన మురికిని మొత్తం ఇవాళ ఉతికి ఆరేస్తాన్రా. నమస్కారం, ఆదాబ్. నేనే ఆదిల్ ఖాన్. క్రైమ్ పెట్రోల్లో మేము మీకు షాక్ ఇచ్చే క్రైమ్ కథలని చూపిస్తున్నాం. క్రైమ్కి వ్యతిరేకంగా మా ఈ యాక్షన్ జరుగుతూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి. క్రైమ్ పెట్రోల్ 2.0 రాబోయే రోజుల్లో మీకు టైమింగ్ మారబోతుంది. అది రాత్రిపూట వస్తుంది, కాబట్టి మీరు తప్పకుండా దాన్ని చూడొచ్చు. మీ నాన్న మన డిపార్ట్మెంట్ కోసం చాలా ఏళ్ళు పనిచేశారు, కానీ ఇంకోవైపు రాజేష్ మీనా లాంటి వాళ్ళు మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు తీసుకొచ్చారు. వాళ్ళ చెడ్డ పనుల వల్ల మన డిపార్ట్మెంట్ పేరుని చెడగొడుతున్నారు. వాళ్ళ యూనిఫామ్ వల్ల, పదవి భయం వల్ల రాధిక లాంటి వాళ్ళు మాట్లాడట్లేదు. కానీ విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళకి తోడుగా లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. అవును సార్, ఒకవేళ రాధిక ఫ్యామిలీ ముందే చెప్పినడితే అంతమంది అమ్మాయిలు, రాధిక, ఇక ఆఖరికి దివ్య కూడా ప్రాణాలు కోల్పోయింది. దివ్య తన ప్రాణాలు కోల్పోయిండొచ్చు, కానీ ఆ పరిస్థితిలోనూ ఆ అమ్మాయి ఇస్తూ వచ్చిన క్లూ వల్లే పోలీస్ యూనిఫామ్లో దాక్కున్న హంతకుణ్ణి పట్టుకున్నాం. వాడు గత 30 ఏళ్లలో 50 కన్నా ఎక్కువ రేపులు చేశాడు.